అందరికీ నమస్కారం అండి. తెలుగు మహిళలందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మహిళలు ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మన ఛానల్ ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నన్ను చాలామంది వైసీపీ వాళ్ళు అడిగారండి, ఉచిత బస్సు ఎక్కడా, ఉచిత బస్సు ఎక్కడా, ఉచిత బస్సు ఎక్కడా అని. ఈరోజు శుక్రవారం అండి, 8వ తేదీ. వచ్చే శుక్రవారం నాటికి ఆగస్టు 15వ తేదీ అంటే శ్రావణ శుక్రవారం 3వ వారం, ఈ వారాన సూపర్ 6లో భాగమైనటువంటి మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రవేశపెట్టబోతున్నారు. మహిళలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది ఈ పథకం. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు, న్యూట్రల్ కాదు, ఎవరైనా సరే మహిళలు అయి ఉంటే చాలు. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఇంకేదైనా గుర్తింపు కార్డులు పెట్టుకొని ఆ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనికి గాను అప్రాక్సిమేట్లీ 162 కోట్ల వరకు నెలకి ప్రభుత్వం మీద భారం పడే అవకాశం ఉంది. అయినా సరే ప్రజా సంక్షేమం, మహిళల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నాడు. ఆగస్టు 15వ తేదీన దీన్ని అయితే ఘనంగా లాంచ్ చేయబోతున్నారు. అందరూ ఈ పథకాన్ని అయితే సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు.